ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా కొత్తగా అయితే రవ్వ కేసరి చేసి చూడండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఇందులోకి ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అయితే వేయాలండి. అందుకని చెప్పేసి ఫుల్ వీడియో చూసినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చాలా సింపుల్గా కొత్తగా అయితే ట్రై చేసి చూడండి. మరి ముందుగా అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 3 కప్పుల దాకా నీళ్ళని అయితే వేసుకోవాలండి. నీళ్ళు వేసుకున్న తర్వాత మంట సిమ్లో ఉంచుకొని అయితే వీటిని ఒక పక్క మరిగించుకోవాలి. ఈలోగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి పక్కన ఉంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లేనట్లయితే ఎండు కొబ్బరి ముక్కలనైనా వేయించుకోండి. అవైలబుల్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చేయండి. లేని వాళ్ళు పల్లీలు లేదా ఎండు కొబ్బరి ముక్కలను అయితే వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకా అదే నెయ్యిలోకి 1 కప్పు దాకా మామూలుగా ఉప్మా రవ్వ, కేసరి రవ్వ అంటారు కదండి, ఆ రవ్వనైతే వేసుకున్నానండి. మంట సిమ్ టు మీడియంలో ఉంచుకొని మంచిగా ఒక 2 నిమిషాల సేపు మంచిగా అయితే వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మనం చేసే స్వీట్కి వచ్చేసి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అలానే ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా వేడి చేసుకున్న నీళ్ళనైతే మొత్తం 3 కప్పుల నీళ్ళను కూడా వేసేసి ఇందులోకి వేడి నీళ్ళు వేస్తేనే చాలా బాగుంటుందండి. అందుకని వేడి నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి మంట సిమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల దాకా ఇలా మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా నీళ్ళన్నీ ఇమిరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు సూజీ రవ్వ 3 కప్పుల నీళ్ళల్లోకి 2 కప్పుల దాకా బెల్లం తురుమునైతే వేసుకోవాలండి. ఇక్కడ మంచి క్వాలిటీ గల బెల్లం తురుమునైతే వేసుకోండి. లేదంటే ఇసుక అలా ఏమైనా ఉన్నట్లయితే 2 కప్పుల బెల్లాన్ని పక్కన స్టవ్ పైన ఇంకొక గిన్నెలో వేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు వేసి కరిగించుకొని ఫిల్టర్ చేసుకోండి. ఇలా వేసి చక్కగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచిగా చాలా టేస్టీనిచ్చే 1 కప్పు దాకా కొబ్బరి తురుము, అలానే 1/2 కప్ దాకా పుట్నాల పప్పు, అలానే 1 లేదా 2 ఇలాచీలను వేసి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అయితే మిక్సీ వేసుకోవాలి. వీలైనంత మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా అయితే వేసుకోండి. పప్పులు నలగాలి, కొబ్బరి కొద్దిగా నలిగినట్లుగా అయితే అయిపోవాలి. అలా వేసుకున్న తర్వాత ముందుగా మనం బెల్లం వేసాం కదండి, మూత పెట్టాము. చక్కగా బెల్లం అంతా కూడా పూర్తిగా అయితే కరిగిపోయింది. మళ్ళీ ఒకసారి మూత తీసి చక్కగా కలిపి ముందుగా రెడీ చేసుకున్న ఈ పప్పుల పొడి మిశ్రమాన్ని వేసి చక్కగా ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఇంకా కొద్దిగా జారుగా ఉంది కదండి, అది కూడా మంచిగా కేసరిలాగా అయితే ఇంకా టైట్గా అయితే తయారవుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇక్కడ ఇలా చేయడం వల్ల పప్పుల పొడి అవి కూడా మంచిగా అయితే కుక్ అయిపోతాయండి. ఇప్పుడు ఫైనల్గా అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లకు అయితే సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలకి ఎంతగానో నచ్చే కేసరిని ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను. మరి మన స్టార్ అను హోమ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.